హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్, మై ఛానల్ వ్లాగ్స్. సో ముందుగా అందరికైతే హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. నాకైతే ఒక 3 days నుంచి ఫుల్ ఫీవర్ అండి. చాలా డల్ అయిపోయాను, అందుకే చాలా డల్గా కనిపిస్తుంది ఫేస్ అయితే. ఇప్పుడైతే ఈరోజు నేను వీడియో ఎందుకు పెట్టానంటే, కొన్ని టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందామండి. ఆ టాపిక్స్ నాకు ఒక్కదానికే కాదండి, నా వ్యూవర్స్కి కానీ ఎవరైనా ఏ ఆడపిల్లకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఆడపిల్లలకి ఎక్కువగా, అలాగే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా జెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ టాపిక్ అయితే మాట్లాడుకుందామండి ఈరోజు మనము. సో ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఆ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి డిస్టర్బెన్స్ అండి. ఫస్ట్ టాపిక్ డిస్టర్బెన్స్, సెకండ్ టాపిక్ వచ్చి మా ఫ్రెండ్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్ అండి. సో థర్డ్ టాపిక్ వచ్చి నా లైఫ్ స్టైల్ గురించి అయితే చెప్తాను. ఫోర్త్ టాపిక్ వచ్చి నా చుట్టుపక్కల వాళ్ళ గురించి అయితే నేను చెప్తానండి. ఫిఫ్త్ టాపిక్ నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను చెప్తానండి. సో ఈ 5 టాపిక్స్ గురించి అయితే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఈ టాపిక్స్ని అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారండి చాలామంది. సో నేను కూడా ఈ మధ్య నుంచి అయితే ఫేస్ చేస్తున్నాను. సో ఈ టాపిక్స్ గురించి ఒక్కొక్కటి 1 by 1 మనం అయితే మాట్లాడేసుకుందామండి. టాపిక్ నెంబర్ 1 అండి. నేను ఫస్ట్ టాపిక్ ఏది మాట్లాడతానంటే నా లైఫ్ గురించి మాట్లాడతానండి. ఈరోజైతే ఫస్ట్ టాపిక్ నా లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందామండి, నా లైఫ్ స్టైల్ గురించి. సో నా లైఫ్ స్టైల్ అనేది పెద్ద ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా సింపుల్గానే నా లైఫ్ని అయితే నేను లీడ్ చేస్తాను ఎక్కువ. సో నా లైఫ్లో పెద్ద పెద్ద రిస్క్లు అయితే నేను పెట్టుకోనండి. చిన్న చిన్న రిస్కులతోనే నా లైఫ్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను డైలీ. సో ఇప్పుడు వర్క్ పరంగా వస్తే నేనైతే హార్డ్ వర్క్ కంటే ఎక్కువ స్మార్ట్ వర్కే చేస్తానండి. సో ఇంకా నాకైతే ఎక్కువగా నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. వెరైటీ ప్లేసెస్ కానీ నేచర్ కానీ అలాంటివి అయితే నేను చాలా లైక్ చేస్తాను వెళ్ళడానికి కూడా. ఇంకోటి వచ్చి ఇంకా డ్రెస్ స్టైల్ కిందకు వస్తే నేను ట్రెడిషనల్ వేర్ వేసుకుంటానండి, దాంతోపాటు మోడర్న్ కూడా వేసుకుంటానండి. ఇంకా బ్యూటీ కిందకు వస్తే నేను ఎక్కువగా మేకప్ అయితే యూజ్ చేయనండి. నేను మేకప్కి యూజ్ చేసేవి 2 థింగ్స్ అండి, చూపిస్తాను ఒక్క నిమిషం ఇదండి. పాండ్స్ క్రీమ్. సో పాండ్స్ క్రీమ్ ఇది కూడా 10 రూపీస్ అండి, 10 రూపీసే. ఈ పాండ్స్ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తానండి, దాంతోపాటు పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తానండి సెట్ అవ్వడానికి. ఇవేనండి. ఇంకా లిప్స్కి అంటారా, లిప్స్కి అయితే ఈ లిప్ బామ్ అండి. సో ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను జస్ట్ అంతేనండి. హెయిర్ స్టైల్స్ కిందకు వస్తే నేనైతే ఎక్కువ హెయిర్ స్టైల్స్ కూడా చేయనండి, ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిపోతుందండి. ఎక్కువ మోడల్గా హెయిర్ స్టైల్స్ ఏమైనా చేస్తే అవి కూడా సింపుల్గానే వేసుకుంటాను. సో ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను తల నిండా నూనె అయితే పెట్టుకున్నాను, నూనె అయితే ఎక్కువ యూజ్ చేస్తానండి. సో ఇంకా ఎడ్యుకేషన్ వర్క్ పరంగా వస్తే నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్నానండి. సో ఇంకా వర్క్ పరంగా వస్తే నా స్టడీకి నా వర్క్కి సంబంధం లేకుండా నాకు మంచి అమౌంట్ గెయిన్ చేసే వర్క్ అయితే ఏదైనా నేను చేస్తానండి. నాకైతే ఇది వర్క్ చేయకూడదు, నేను స్టడీ చేసింది పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఈ వర్కే చేయాలా, ఈ వర్క్ చేయకూడదు అనైతే కాదు. ఏ వర్క్ అయినా నా ముందుకు వస్తే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేసి వర్క్ అయితే చేస్తానండి. నా లైఫ్ స్టైల్ అయితే ఇదండి. సో సెకండ్ టాపిక్ కిందకి వస్తే నా యూట్యూబ్ ఛానల్ గురించి అండి. ఇప్పుడైతే మనం సెకండ్ టాపిక్ కింద యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మాట్లాడుకుందామండి. యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఎక్కువ ఏం వీడియోస్ పోస్ట్ చేస్తానంటే ఈవెంట్స్ని, పబ్లిక్ అయితే ఎక్కువ పోస్ట్ చేస్తానండి. సో మీరు ఈవెంట్ అంటే మీరు అనుకుంటుండొచ్చు, అంటే ఒక స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదండి, ఆ ఈవెంట్ అని. కాదండి, ఆ ఈవెంట్ అయితే కాదు. ఒక మ్యారేజ్ని, లేకపోతే ఒక బర్త్డేని, లేకపోతే ఒక ఎంగేజ్మెంట్ని, ఒక మెచ్యూర్ ఫంక్షన్స్ని, ఈ ఈవెంట్ మొత్తాన్ని షూట్ చేస్తానండి. సో ఇది ఎలాగంటే చాలామంది మ్యారేజెస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి, కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర సీడీస్ ఉంటాయండి. వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ తెలిసిన వాళ్ళకి, అందరికీ వాళ్ళైతే చూపించలేరు కదండి. ఇంటింటి పాతలు పిలుచుకొని కూర్చోబెట్టి అయితే చూపించలేరు. ఇంకొకటి వచ్చి ఆ సీడీస్ని అందరికైతే డిస్ట్రిబ్యూట్ చేయలేరండి. సో నా ఛానల్ అయితే ది బెస్ట్ ఛానల్ అండి. ఇలా ఈవెంట్స్, మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ ఇలా చేసుకునే వాళ్ళకి నా ఛానల్ అయితే ది బెస్ట్ ఛానల్ అని అయితే చెప్పుకోవచ్చండి. నా ఛానల్ ద్వారా అయితే వాళ్ళు హ్యాపీగా చూసేసుకోవచ్చండి ఎప్పుడైనా. సో మీరు కనుక ఇన్వైట్ చేస్తే నేనైతే డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చి మీ ఈవెంట్ మొత్తం షూట్ చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసుకుంటానండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్, మీ రిలేటివ్స్ ఎవరైనా మీ ఈవెంట్ చూడకపోతే
బోరింగ్గా కాకుండా టైంపాస్గా అయితే వాళ్ళైతే చూస్తారండి. ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్స్ అలాగా చూస్తూ ఉంటారు కదండి, రీల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వీడియోస్ కానీ. అలాంటప్పుడు మీ ఈవెంట్ వీడియో కనుక అందులో ఉంటే వాళ్ళైతే హ్యాపీగా ఓపెన్ చేసి అయితే చూసేస్తారండి. వెళ్ళలేదు చూడలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదండి. సో ఇదండి నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే. సో ఇప్పుడైతే మనము థర్డ్ టాపిక్ మాట్లాడుకుంటామండి. థర్డ్ టాపిక్ వచ్చి డిస్టర్బెన్సెస్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడేసుకుందామండి క్లారిటీగా. సో డిస్టర్బెన్సెస్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మన బ్రెయిన్ని, మన మైండ్ని చాలా డౌన్ చేసేస్తాయండి. మనం లైఫ్లో ఎదగలేకపోతాము, నిజంగా ఒక్క స్టెప్ కూడా తీసుకోలేకపోతామండి. అలాగైతే డిస్టర్బెన్సెస్ చేసేస్తాయి. మళ్ళీ పెద్దవేం కావండి, అవి చాలా చిన్న డిస్టర్బెన్సెసే అలా చేసేస్తాయి. పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్ వచ్చినా మనం ఫేస్ చేయగలం, కానీ ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ మాత్రం లైఫ్లో మన గ్రోత్ చేసుకోలేకపోతామండి నిజంగా. అవి కూడా నేనేంటో చెప్తానండి. అవేంటంటే ఒకటి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీలో మెంబర్స్కి అయితే మన లైఫ్ గురించి అర్థం కాదు, మనం ఏం సాధించాలనుకుంటున్నాం అని కూడా అర్థం చేసుకోరు, మనం చెప్పినా వినరండి. ఏదైనా డెసిజన్ తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ మాట వినండి, ఒకటికి 10 సార్లు ఆలోచించండి అని చెప్తారు. ఇది రైటేనండి, నో కాదనట్లేదు. అందరూ పెద్దవాళ్ళ మాట వినండి అని అంటారే తప్ప ఒక్కసారి నువ్వేం ఆలోచిస్తున్నావు, నీకు నేను సపోర్ట్గా ఉంటానని ఏ పెద్దవాళ్ళు అంటారండి? ఏం చేసినా మీరు సపోర్ట్ ఉండండి, అలాగని బ్యాడ్ పనులు కాదండి. బ్యాడ్ గురించి నేను చెప్పట్లేదు. ఏదైనా లైఫ్లో ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా, లేదా ఎవరైనా, ఇప్పుడు నేనే ఉన్నాను ఛానల్ గ్రోత్ చేసుకోవాలని అనుకున్నప్పుడు నాకు ఎవరైనా ఇంట్లో సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఇలా గ్రోత్ చేసుకుంటాను నేను. కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా ఎవరి పాటికి వాళ్ళు నన్ను వదిలేస్తే నా ఛానల్ ఎలా గ్రోత్ అవుతుందండి, ఆలోచించండి. సో ఇలాంటి వాళ్ళైతే చాలా మంది ఏ లైఫ్లో స్టెప్ తీసుకోలేక అయితే చాలా డౌన్ అయిపోతున్నారండి. ఇదైతే జెంట్స్కి కూడా చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళ వైఫ్స్తో కానీ లేకపోతే మదర్ అండ్ పేరెంట్స్తో కానీ. ఫ్యామిలీ మాత్రం ఒక్కసారి మీ పిల్లలు చెప్పేది, మీ హస్బెండ్ చెప్పేది, పోనీ మీ వైఫ్ చెప్పేది విని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా గ్రో అవుతారండి. చాలా టాలెంట్ పర్సన్సే అందరు ఉండేది, కానీ ఆ టాలెంట్ని ఒక ఫ్యామిలీయే తొక్కేస్తుందండి, వేరే వాళ్ళు కూడా కాదు, ఫ్యామిలీయే తొక్కేస్తుంది. సో ఇదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఇంకొకటి డిస్టర్బెన్స్ ఏంటంటే పరిస్థితులండి. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవండి, మనమే అనుకూలం చేసుకోవాలి. లైఫ్ మొత్తంలో డిస్టర్బెన్స్ అయ్యేది ఒక ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మాత్రమేనండి. సో ఈ డిస్టర్బెన్స్ని అయితే మీరు థింక్ చేయండి, ఏ వేలో థింక్ చేస్తే నా గోల్ నేను రీచ్ అవుతాను అని అయితే థింక్ చేసి మీ లైఫ్లో అయితే స్టెప్ తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి నా చుట్టుపక్కల వాళ్ళ గురించి అండి. సో ఇప్పుడు మనమైతే ఫోర్త్ టాపిక్ కింద నా చుట్టుపక్కల వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇది నా ఒక్కరి ప్రాబ్లమే కాదండి, ఇలాంటి ప్రాబ్లం చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. ఎక్కువగా లేడీస్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లమ్ని. సో దీని గురించి అయితే మనం మాట్లాడేసుకుందాము. నేనైతే ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆన్సర్ మీరు నాకు చెప్పవలేదు, మీరు ఒక్కసారి మీ మనసులో దానికైతే ఆన్సర్ ఇచ్చుకోండి, ఓకే? నేనే కాదండి, నా లాంటి చాలామంది ఆడపిల్లలు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ అయితే నేను ఇప్పుడు అడగబోతున్నాను. సో అందరైతే ఒకసారి ఆన్సర్ చేసుకోండి మనసులో. క్వశ్చన్ ఏంటంటే, నేనేం చేసుకుంటే మీకు ఎందుకండి చెప్పండి? ఇప్పుడు నేనేం చేసుకుంటే మీకు ఎందుకు? నేను యూట్యూబ్ పెట్టుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను, లేదా వర్క్ చేసుకోను, నేను ఇంట్లో కూర్చుంటాను, నేను ఇంత చదువున్నాను, నా ఇష్టం అండి, అదంతా నా ఇష్టము. మా ఫ్యామిలీకి లేని ప్రాబ్లము మీకేంటండి? మీ లైఫ్ స్టైల్లో మేమైతే ఎప్పుడు వచ్చి వేలు పెట్టలేదు కదండి, లేదు. సో మీరు ఎందుకండి మా లైఫ్లో వచ్చి వేళ్ళు పెడతారు? ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం వర్క్ చేస్తుంది, ఇంకొకటి వచ్చి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిందా, అవసరం ఆ ఛానల్? ఇలాంటి క్వశ్చన్స్ ఏంటండి, చెత్త క్వశ్చన్స్ కాకపోతేను? మీకెందుకండి అసలు? మీకెందుకు ఇలాంటి చెత్త మాటలన్నీ వెనక మాట్లాడుకోవడం కాదండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరితో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ మనిషి ముందుకెళ్ళి మాట్లాడండి, అంతేగాని వెనకాల వెళ్ళి ఆ మెంబర్ లేనప్పుడు తన గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం, ఇట్లా వీడియోస్ మీకు ఎందుకండి అసలు? నాకు అర్థం కావట్లేదు. నా ఇష్టం అది, మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు కదా. ఏ రోజైనా కూర కోసము, అన్నం కోసం నేను మీ దగ్గరికి ఏమన్నా వచ్చానా బొచ్చెత్తుకొని? మరి మీకేమవసరం అండి?
సో ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ చాలామంది ఆడపిల్లలు అయితే ఫేస్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళందరికీ మీ గురించి మీ వెనక అలా మాట్లాడుకునే వాళ్ళందరికీ నా వీడియోనైతే మీరు ఒక్కసారి షేర్ చేయండి, లేదా తనకి అలాంటి వాళ్ళకి నా వీడియో రీచ్ అయ్యేలాగైనా మీరు నాకైతే లైక్స్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, ఇంకొకసారి అలా అయితే మాట్లాడుకోరండి. సో 5th టాపిక్, మా ఫ్రెండ్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి అయితే నోట్ చేసుకొని పెట్టుకున్నానండి. అందులో ఒక క్వశ్చన్ చదువుతాను, వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, యూట్యూబ్ ఛానల్ చేయటానికి ఎంత బడ్జెట్ అయ్యింది? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, నాకైతే పెద్ద బడ్జెట్ ఏం కాలేదండి, నిజంగా చెప్తున్నాను. మొబైల్ అయితే నా దగ్గర ఉన్నదేనండి మొబైలు. సో నేను కొనుక్కుంది ఏంటంటే స్టిక్ కొనుక్కున్నానండి, ఒక స్టిక్, ఇంకోటి వచ్చి మైక్ కొనుక్కున్నానండి, మైక్ ఒకటి, స్టిక్ ఒకటి కొనుక్కున్నాను. సో కాబట్టి నాకు 500కి స్టిక్ అయితే వచ్చింది. చాలా యూజ్గా ఉంటుందండి, చాలా యూస్ఫుల్. ఇంకోటి వచ్చి మైక్ అండి. సో ఇప్పుడు నేను యూజ్ చేసే మైక్ అండి 800లో నాకైతే మైక్ వచ్చేసిందండి. 2 మైక్స్ అండి, అవి కూడా 1 కూడా కాదండి. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎంతమంది సపోర్ట్ కావాలి అని అయితే అడిగారండి. సో నేనైతే ప్రజెంట్ ఒక్కరి సపోర్ట్ తీసుకుంటానండి. అది కూడా ఇట్లా హౌసెస్లో వీడియోస్ చేసుకోవాలంటే నేను స్టిక్ అని చెప్పాను కదండి, స్టిక్ సపోర్ట్ తీసుకుంటాను. ఒకవేళ బయట ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా చూపించాలి, ప్లేసెస్ కట్ట వెళ్ళంటే వేరే ఒక మెంబర్ సపోర్ట్ అయితే తీసుకుంటానండి. అంతేనండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకరు ఇద్దరు ఉంటే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారండి. లేదు, ఇప్పటి వరకు నేను పెట్టిన హైయెస్ట్ బడ్జెట్ అయితే 1000 రూపీస్ అండి. నిజమండి, 1000ఏనండి. నాకైతే 1000 బిలోలోనే వీడియోస్ అన్నీ అయితే రెడీ అయిపోతున్నాయి, లాంగ్ వీడియోస్ అయితే. ఇంకా ఫ్యూచర్లో పెట్టాలో ఏమో అదైతే నాకు తెలియదండి. ఇప్పటి వరకు అయితే నేను 1000 పెట్టాను. సో ఈరోజు ఈ 5 టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడేసుకున్నామండి. ఇంకొకటి వచ్చి ఏంటంటే, నేను బాగా ఈ మధ్య వీడియోస్ అని అదని చెప్పి ఇదని చెప్పి బాగా తిరిగి బాగా ఎండలో తిరిగి ట్యాన్ అయితే బాగా అయిపోయానండి. మీకు ట్యాన్ రిమూవ్ రెమెడీస్ ఏమన్నా కావాలంటే మీరైతే నాకు మెసేజ్ పెట్టేయండి. 7 డేస్ రెమెడీ ఉంది, నేనైతే మీకు లైవ్లో చూపిస్తానండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్కిన్ ఇప్పుడు ఎలా ఉంది, 7 డేస్ తర్వాత ఎలా ఉంది, యూజ్ చేశాక ఎలా ఉంది అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ వీడియో కావాలి అంటే నాకైతే మెసేజ్ చేసేసేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూపిస్తాను, విత్ రిజల్ట్తో సహా మీకు అయితే చూపిస్తానండి. సో ఈ రోజుతో అయితే ఈ వీడియోని ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందామండి. ఇంకేదైనా టాపిక్స్ మీద మీకు వీడియోస్ చేయాలన్నా మీరైతే నాకు కామెంట్ చేసేసేయండి, నేనైతే ఖచ్చితంగా వీడియోస్ చేసేస్తాను. మరోసారి మరో వీడియోలో కలుద్దామండి. ఉంటానండి, బాయ్, నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాము. న్యూగా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్, నమస్తే.